హలో గాయస్, అంతా ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మనము కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళాలంటే టికెట్లు ఎలా బుక్ చేయాలి మనం ఈ విధంగా ఈరోజు మనం చూద్దాం అనమాట. పేటీఎంలో బుక్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. పక్కన స్క్రీన్ మీద మీకు చూపిస్తాను, మొత్తం ఎలా బుక్ చేసుకోవాలో ఒకసారి చూడండి. వీడియోకి ముందుగా ఒక లైక్ చేయండి గాయస్. ఇప్పుడైతే ముందుగా మనము పేటీఎం యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ ఫ్లైట్ టికెట్స్ అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలా. ఆ తర్వాత హైదరాబాద్ టు కువైట్ అని ఉండదు. ఇక్కడ మనకు నచ్చిన విధంగా మనము కువైట్ టు ఇంకా మనము ఎక్కడ ఏది మనకు దగ్గరగా ఉందో అది సెలెక్ట్ చేసుకుని నేనైతే బెంగళూరు సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఏప్రిల్ 2వ తేదీ ఉంది, ఇక్కడ చూపిస్తుంది. మనం మార్చిలో 25వ తేదీ అయితే 8,000 ఉంది, 26వ తేదీ అంతే ఉంది. సేమ్ ఆ నెల 30 వరకు కూడా అంతే 8,000 దగ్గర రఫ్గా యావరేజ్గా ఉన్నాయన్నమాట. 30వ తేదీ 8,700 ఉంది, 7,800 ఉంది 30వ తేదీ అనమాట. ఫ్లైట్ టికెట్ ప్రైజు కువైట్ టు బెంగళూరు అనమాట. 30 సాటర్డే. ఎకానమీ క్లాస్ అయితే బుక్ చేసాము. ఇక్కడ ఎకానమీ క్లాస్ అనేది బుక్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనము సెలెక్ట్ చేసిన తర్వాత ఇది మనకు ఆప్షన్ చూపిస్తుంది, 1 ట్రావెలరా 2 ట్రావెల్స్ అని. ఆ తర్వాత ఇది మనకు అప్లోడ్ అవుతుంది అనమాట. ఇండిగో ఫ్లైట్ వచ్చేసి కువైట్ టు బెంగళూరు మనకు అన్ని స్టాపింగ్ ఉండేది చూపిస్తుంది. ఇక్కడ మనకు నాన్ స్టాప్ కావాలంటే మనం నాన్ స్టాప్ అని అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు నాన్ స్టాప్ ఫ్లైట్ కూడా చూపిస్తుంది. కింద చూడండి, ఇది నాన్ స్టాప్ ఫ్లైట్ అయితే మనకు జజీర్ ఎయిర్వేస్ చూపిస్తుంది. ఇక్కడ అది వచ్చి నాన్ స్టాప్ 4 hours 40 minutes పడుతుంది అనమాట. 8,381 రూపాయి ఫ్లైట్ టికెట్ ప్రైస్ అయితే ఉంది. ఆ తర్వాత మనము ఇంకా కువైట్ టు బెంగళూరు 31వ తేదీ ఎంత ఉందో చూద్దాము. 31వ తేదీ నాన్ స్టాప్ ఫ్లైట్స్ చూసినట్లయితే జజీర్ ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ 2 ఉన్నాయి ఇక్కడ. జజీర్ ఎయిర్వేస్ వచ్చి 4 hours 50 minutes పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ కూడా సేమ్ అంతేను, పెద్ద తేడా ఏం లేదు. ఆ తర్వాత మనము ఏప్రిల్లో చూసినట్లయితే ఏప్రిల్లో అన్నీ అట్లే ఉన్నాయి, 8,000, 15,000, 8,000, 7,000 రఫ్గా ఉన్నాయన్నమాట. మొత్తము ఏప్రిల్ నెల మొత్తం ఆ విధంగా ఉన్నాయి కాస్ట్ రేట్ వచ్చేసి. మనం ఇప్పుడైతే చూద్దాం 14వ తేదీ ఏప్రిల్ కువైట్ టు బెంగళూరు 14వ తేదీ చూద్దాము. జజీర్ ఎయిర్వేస్ నాన్ స్టాప్ ఉంది, 8,381 రూపాయలు ఉంది. ఆ తర్వాత కువైట్ ఎయిర్వేస్ ఉంది, అది రేట్ ఎక్కువ ఉంది, 22,806 రూపాయలు ఉంది. మనమైతే జజీర్ ఎయిర్వేస్ బడ్జెట్లో కావాలంటే జజీర్ ఎయిర్వేస్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు కువైట్ టు బెంగళూరు వచ్చేసి జజీర్ ఎయిర్వేస్ ఉంది నాన్ స్టాప్. ఆ తర్వాత కువైట్ ఎయిర్వేస్ ఉంది. కువైట్ ఎయిర్వేస్ కొద్దిగా రేట్ ఉంది, అది వదిలేయండి. జజీర్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి, మంచి కాస్ట్లో 8,000కి మనకు మంచి టికెట్ అయితే, అది కూడా మంచి ఫ్లైట్ అనమాట. జజీర్ ఎయిర్వేస్ కూడా నేను చాలాసార్లు ట్రావెల్ చేశాను. కాకపోతే ఫుడ్ యాడ్ చేసుకోవాలి మీరు. కువైట్ ఎయిర్వేస్లో అయితే ఫుడ్ ఇస్తారు, ఫుడ్ ఇంక్లూడ్ ఉంటుంది. ఆ తర్వాత మనకు ఇండిగో ఫ్లైట్ ఉంది. ఇండిగో ఫ్లైటు అది కూడా మనకు కొచ్చిలో స్టాపింగ్ ఉంది. ఇది 14వ తేదీ ఏప్రిల్ కొచ్చిలో స్టాపింగ్ 2 hours 45 minutes స్టాపింగ్ అయితే ఉంటుందన్నమాట, వెయిటింగ్ ఉంటుంది అక్కడ. ఆ తర్వాత మనకు కొచ్చి నుంచి బెంగళూరు 1 hour 5 minutesలో వెళ్ళిపోతుంది. దీంట్లో మళ్ళీ సేవర్ ప్యాకు, ఫ్లెక్సీ ప్లస్ అంటే సీట్ కొంచెం కంఫర్ట్ సీట్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారనమాట దీన్ని ప్యాక్ మార్చుకోవడం వల్ల. ఆ తర్వాత ఎలా బుక్ చేయాలంటే ఇక్కడ యాడ్ డీటెయిల్స్, మన పాస్పోర్ట్ నెంబరు అవన్నీ ఇవ్వాలన్నమాట. అదే గాయ్స్, ఇది మొత్తం మీరు పేటీఎంలో చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కువైట్ నుంచి ఇండియాకి పోయే వాళ్ళకు టికెట్ ప్రైసెస్ అయితే తక్కువ ఉన్నాయి రంజాన్ తర్వాత. వీడియో నచ్చితే లైక్ చేయండి కదా, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఉంటానండి, బాయ్.